దివంగత మాజీ ఉపరాష్ట్రపతి సంస్కరణల యోధుడు బాబు జగజ్జీవన్రావు జయంతి సందర్భంగా బొమ్మూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ జగజ్జీవన్రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగజ్జీవన్రావు జీవితాంతం దళిత బహుజనుల హక్కుల కోసం సమాజ నిర్మాణం కోసం పాటుపడిన సమతామూర్తి, దేశం గర్వించదగిన గొప్ప పాలనాధ్యక్షులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు చింతపర్తి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అంగాడ సత్యప్రియ, చాపా రాజా, ఓడూరు రాంకి, పెనుమాక సునీల్, కొడమంచులు కోటిబాబు, ఉండ్రాజవరపు సూర్య, అరుగుల రమణ తదితరులు పాల్గొన్నారు. ది ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజమహేంద్రంలోని ఆదమ్మ దిబ్బ వ్యాంబే గృహాల వద్ద గల అంగన్వాడీ 2 స్కూళ్లకు 2 కలర్ టీవీలు, కుర్చీలు, పెన్ డ్రైవ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ అధ్యక్షులు తవ్వా రాజా, ట్రస్ట్ బోర్డు కార్యదర్శి పచ్చిగోళ్ల సురేష్ కుమార్, ఛాంబర్ గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వంటెద్దు సూరిబాబు, ఇయ్యపు మురళీధర్, కోశాధికారి అల్లంకి నాగేశ్వరరావు, ఛాంబర్ డైరెక్టర్ మునగా రమేష్ గుప్తా, అంగన్వాడీ టీచర్లు మాధురి, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నుంచి సొత్తు చోరీ చేసే కుప్పం ముఠాను రాజమహేంద్రవరం 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 2న ఇరగవరం మండలం కత్తవపాడు గ్రామానికి చెందిన నిమ్మల జయలక్ష్మి అనే మహిళ తన కూతురు, 2 కోడళ్లతో కలిసి ఆర్టీసీ బస్సులో రావులపాలెం వెళ్తుండగా అదే బస్సులో ఒక చంటి బిడ్డతో 3 మహిళలు ఉన్నారు. అందులోని ఒక మహిళ తన చంటి పాపకు పాలు కలపడంతో సహాయం చేయమని జయలక్ష్మిని కోరింది. ఈలోగా ఆమె హ్యాండ్ బ్యాగ్ లో ఉంచిన 24 గ్రాముల బంగారు హారాన్ని ముఠా దొంగిలించింది. కోటిపల్లి బస్టాండ్లో దిగిపోయింది. ఈ మేరకు జయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న 2 టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టి రాజమహేంద్రవరం డీలక్స్ సెంటర్ వద్ద గల మాటూరి లాడ్జ్లో అనుమానాస్పదంగా ఉన్న చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన చిరంజీవి రేణుక, కుప్పం మండలం గౌరీ మకోల్పల్లి గ్రామానికి చెందిన రేగా నదియా, కుప్పానికి చెందిన భరణిలను ఎస్ఐ శ్యామ్ సుందర్ తన మహిళా సిబ్బందితో అదుపులోకి తీసుకుని వారిని విచారించగా గతంలో వారిపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసులు ఉన్నట్లు తేలింది. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రాజానగర్ మండలం కానవరం గ్రామంలోని జగనన్న కాలనీలో నివసించే కోరాడ శివలక్ష్మి ఇంట్లో గత నెల చోరీకి పాల్పడిన కాకినాడలోని డైరీ ఫామ్ రోడ్డు ప్రాంతానికి చెందిన జామి వీరగణేష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జీడి పిక్కల ఫ్యాక్టరీలో పనిచేసే శివలక్ష్మి రోజు మాదిరిగానే ఇంటికి తాళాలు వేసి పనికి వెళ్లారు. ఇంటికి వచ్చి చూసేసరికి గడియ విరగొట్టి ఉంది. బీరువాలోని 82 గ్రాముల బంగారం, 450 గ్రాముల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. రాజానగరం ఎస్ఐ పి నారాయణమ్మ కేసు దర్యాప్తు చేపట్టి జామి వీరగణేష్ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర ఊటీగా పేరొందిన అరకు లోయతో పాటు పాడేరు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో నిన్న అర్ధరాత్రి భూప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ఇళ్లలోని సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలోని ప్రజలంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప తీవ్రత 4.4గా ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది.